ఉత్తరప్రదేశ్లో తీవ్ర కలకలం రేపిన ఘటనలో మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలెక్కాల్సిన వరుడు దారుణ హత్యకు గురయ్యాడు. కాబోయే భార్యకు ఉన్న ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు దారితీసిందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ దారుణ సంఘటన రాంపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల మేఘాలయలో హనీమూన్ పేరుతో భర్తను భార్య హత్య చేయించిన ఘటన మరువక ముందే ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఉదంతం తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. రాంపూర్కు చెందిన నిహాల్ అనే యువకుడికి జూన్ 15వ తేదీన వివాహం జరగాల్సి ఉండగా ముందు రోజు రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. నిహాల్ వివాహాలు, ఇతర శుభకార్యాలకు వంట మనిషిగా పనిచేస్తుంటాడు. బోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనపుర గ్రామానికి చెందిన గుల్ఫాషాతో నిహాల్ కు 4 నెలల క్రితం వివాహం నిశ్చయమైంది. జూన్ 15న పెళ్లి జరగాల్సి ఉండగా ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జూన్ 14వ తేదీ రాత్రి వధువు బంధువునంటూ ఒక వ్యక్తి నిహాల్ కు ఫోన్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ ఫోన్ కాల్ తర్వాత నిహాల్ ఇద్దరు వ్యక్తులతో కలిసి బయటకు వెళ్లాడు. రాత్రైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతని కోసం గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ హత్య వెనుక వధువు గుల్ఫాహా, ఆమె ప్రియుడు సద్దాం హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. గుల్ఫాషా తన పొరుగింటికి చెందిన సద్దాంతో గత ఏడాది కాలంగా ప్రేమ వ్యవహారం నడుపుతుందని పోలీసులు వెల్లడించారు. నిహాల్ తో పెళ్లి ఇష్టం లేని గుల్ఫాషా ప్రియుడు సద్దాం అతని స్నేహితులతో కలిసి నిహాల్ హత్యకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు సద్దాం, అతని అనుచరులు ఫర్మాన్, అనీస్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడైన సద్దాం ను సోమవారం అరెస్టు చేసినట్లు రాంపూర్ పోలీసులు తెలిపారు. హత్యకు గురైన నిహాల్ మొబైల్ ఫోనును తాను దాచిపెట్టినట్లు సద్దాం పోలీసుల విచారణలో అంగీకరించాడు. అనంతరం కొత్వాలీ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిహాల్ మొబైల్ ను స్వాధీనం చేసుకునే క్రమంలో సద్దాం పోలీసుల వద్ద నుంచి తుపాకీ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో సద్దాం గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు.